రోగులను ఎత్తి వేరే చోటుకు తీసుకెళ్లే విధానంపై మాడ్యూల్కి స్వాగతం. ఈ మాడ్యూల్ ముగిసే సమయానికి మీరు శరీర కదలికలను నిర్వచించగలరు. రోగిని ఎత్తి తరలించడానికి 3 అత్యవసర మరియు 2 అత్యవసరం కాని కదలికల గురించి వివరించగలరు. రోగులను తరలించే విధానాలను వివరించగలరు. అత్యవసర పరిస్థితుల్లో రోగిని తరలించేటప్పుడు ఎదురయ్యే 5 రకాల పరిస్థితులను గుర్తించగలరు. రోగులను తరలించడానికి ఉపయోగపడే పరికరాలను జాబితా చేయగలరు. వాలంటీర్ల పాత్రను అర్థం చేసుకోగలరు. ఒక రోగిని పైకి ఎత్తి తరలించడానికి ముందు తనని మరింత గాయపరచకుండా ఒక ప్రణాళికను రూపొందించాలి. ఈ ప్రణాళికలో రోగి యొక్క బరువు అంచనా వేయడం ఉంటుంది. మీ సామర్థ్యాన్ని మించిన బరువుని ఎత్తడానికి లేదా తరలించడానికి ప్రయత్నించవద్దు. అందుకే అవసరమైతే అదనపు సహాయం తీసుకోవచ్చు. ఈ మాడ్యూల్లో మీరు రోగులను పైకెత్తడం మరియు తరలించడం గురించి తెలుసుకుంటారు. బాడీ మెకానిక్స్ అంటే రోగులను ఎత్తి మరో చోటికి తరలించేటప్పుడు గాయాలను తగ్గించడానికి శరీరాన్ని ఎలా ఉపయోగించాలో సూచిస్తుంది. ఎలాంటి శరీర అమరికలో మనం రోగులను ఎత్తి మోసుకెళ్తూ కూర్చోవడం, నిలబడడం లేదా వంగడం చేయాలో బాడీ మెకానిక్స్లో ఉంటుంది. ఇది ఒక వ్యక్తి తన శక్తిని సమర్థవంతంగా ఉపయోగించుకొని గాయాల ప్రమాదాన్ని తగ్గించడానికి తన శరీరాన్ని సరిగ్గా ఉంచడం మరియు కదిలించడం గురించి చెబుతుంది. సంఘటన స్థలం లేదా ఆపరేషన్ ప్రాంతం నుండి రోగిని ఎత్తి మరో చోటికి తరలిస్తున్నప్పుడు ఒక రక్షకుడు తన శరీరాన్ని సరిగ్గా మరియు సమర్థవంతంగా ఉపయోగించుకోవడం చాలా ముఖ్యం. రోగి యొక్క శ్రేయస్సును నిర్ధారించడానికి, తక్షణ సంరక్షణ అందించడానికి మరియు మెరుగైన చికిత్స చేయడానికి ఇది చాలా ముఖ్యం. మీరు మీ శరీరాన్ని ఎలా నియంత్రించాలో మరియు సమతుల్యాన్ని ఎలా సాధించాలో నేర్చుకున్నప్పుడు మీరు మరొక వ్యక్తిని సురక్షితంగా తరలించవచ్చు. బరువుగా ఉన్న ఎవరినైనా తరలించేటప్పుడు వెన్నెముకలో గాయాలు కాకుండా నిరోధించడంలో బాడీ మెకానిక్లు సహాయపడతాయి. రోగులను ఎత్తి తరలించేటప్పుడు పాటించాల్సిన సాధారణ నియమాలను చూద్దాం. ఈ నియమాలు గాయాలు ఏర్పడే అవకాశాన్ని తగ్గిస్తాయి. మీ కాళ్ళని సరిగ్గా ఉంచండి. అవి గట్టి సమతల ఉపరితలంపై ఉండాలి మరియు సరైన దూరంలో ఉండాలి. జారే ఉపరితలం లేదా అస్థిరంగా ఉంటే అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి. మీ కాళ్ళతో లేవండి. మీ వీపుని వీలైనంత నిటారుగా ఉంచి మోకాలను వంచండి. మీ నడుముని వంచే ప్రయత్నం చేయకండి మరియు మీ కళ్ళు మీ భాగస్వామిపై ఉంచండి. ఈ పద్ధతిని పవర్ లిఫ్ట్ అంటారు. ఒక చేత్తో ఎత్తినప్పుడు ఒకవైపు వంగకుండా ఉండండి. పట్టుకోవడానికి మీ మోకాలను వంచి మీ వీపుని నిటారుగా ఉంచండి. ఎత్తినప్పుడు తిరగడం తక్కువ చేయండి. సాధ్యమైనంత వరకు భారాన్ని మీ శరీరానికి దగ్గరగా ఉంచండి. ఇది గాయపడే సంభావ్యతను తగ్గిస్తుంది. కుదిరితే మెట్లపై వెనుకకు నడుస్తున్నప్పుడు ఒక రక్షకుడు మిమ్మల్ని గమనిస్తూ ఉండేలా జాగ్రత్త వహించండి. వంగి ఉన్న స్థితిలో లేదా పక్కకు వంగి ఉన్న స్థితిలో ఎత్తకండి. ముందుకు వంగి ఉన్న లేదా అస్థిరమైన స్థితిలో ఎత్తకండి. ఎత్తడం, లాగడం, తోయడం, మోయడం, కదలడం లేదా చేరుకోవడం వంటి పనులలో ఈ నియమాలను పాటించండి. గాయాలను నివారించడంలో వెన్నెముక యొక్క సరైన అమరిక కీలకం. వీపు దిగువ భాగాన్ని సహజంగా ముందుకు వంచండి. మణికట్టు మరియు మోకాల్ని సాధారణ అమరికలో ఉండేలా చూసుకోండి. ఇందుకు జట్టుగా పనిచేయడం తప్పనిసరి. ఒక పని చేస్తున్నప్పుడు స్పష్టంగా మరియు తరచుగా మాట్లాడుకోండి. బృంద సభ్యులకు అర్థమయ్యేలా ఆదేశాలు ఇవ్వండి. ప్రారంభం నుండి చివరి వరకు కదలికలను మాటలతో సమన్వయం చేయండి. ఒక చురుకైన సమతుల్య శారీరక ఫిట్నెస్ కార్యక్రమం ఉపయోగకరంగా ఉంటుంది. ఇందులో ఫ్లెక్సిబిలిటీ శిక్షణ, కార్డియోవాస్కులర్ వ్యాయామం, దృఢత్వం మరియు పోషణ ఉండాలి. తరలించే పద్ధతులను అత్యవసర మరియు అత్యవసరం కాని తరలింపు అనే 2 రకాలుగా వర్గీకరించారు. ప్రమాదకరమైన పరిస్థితి, రోగికి వెంటనే చికిత్స అవసరం లేదా మరొక రోగికి ప్రాణరక్షణ చికిత్స అందించాల్సిన అవసరం ఉన్నప్పుడు అత్యవసర తరలింపు చేస్తారు. పరిస్థితి అంత తీవ్రంగా లేనప్పుడు, రోగి స్థితి నిలకడగా ఉన్నప్పుడు లేదా తరలించడానికి సమయం మరియు సహాయం అందుబాటులో ఉన్నప్పుడు ఈ రకమైన తరలింపు చేస్తారు. అత్యవసర తరలింపులు త్వరగా చేయాలి. వెన్నుముకను స్థిరంగా ఉంచరు. ప్రమాద ప్రదేశాల నుండి రోగిని త్వరగా తరలించడానికి ఈ పద్ధతిని ఉపయోగిస్తారు. రోగికి మరియు రక్షకుడికి తక్షణ ప్రమాదం ఉంటే ఈ పద్ధతిని అనుసరిస్తారు. అత్యవసరంగా తరలింపు చేయాల్సిన కొన్ని సందర్భాలు: మంటలు లేదా అగ్ని ప్రమాదం, విస్ఫోటనం లేదా విస్ఫోటన ముప్పు, ఘటనా స్థలంలో ప్రమాదాల నుండి రోగిని రక్షించలేకపోవడం, అస్థిరంగా ఉన్న భవనం, కారు బోల్తా, కోపంగా ఉన్న గుంపు, ప్రమాదకరమైన పదార్థాలు, గ్యాసోలిన్ చిమ్మడం, తీవ్రమైన వాతావరణం, సంరక్షణ అవసరమైన ఇతర రోగులు ఉన్నప్పుడు కూడా అత్యవసర తరలింపులు చేయాలి. రోగి యొక్క స్థానం లేదా స్థితి కారణంగా ప్రాణాలను రక్షించే సంరక్షణను అందించలేనప్పుడు.
అత్యవసర తరలింపు సమయంలో వెన్నుముక గాయం తీవ్రతరం అయ్యే ప్రమాదం ఉంది. వెన్నుముకకు వీలైనంత ఎక్కువ రక్షణ కల్పించండి. రోగి శరీరం యొక్క దీర్ఘ అక్షం వెంబడి జాగ్రత్తగా లాగండి. తలను మెడ మరియు భుజాల నుండి దూరంగా తీసుకెళ్లకుండా ప్రయత్నించండి మరియు చేతులు కాళ్లను రక్షించండి. కొన్ని రకాల అత్యవసర కదలికలు: చొక్కా పట్టుకుని లాగడం, భుజం లేదా ముంజేయి లాగడం, బ్లాంకెట్ డ్రాగ్. ఇతర అత్యవసర కదలికలు పిగ్గీ బ్యాక్ క్యారీ, క్రాడిల్ క్యారీ, ఫైర్ ఫైటర్స్ క్యారీ, ఒక రక్షకుని సహాయంతో, ఇద్దరు రక్షకుల సహాయంతో. మరింత తెలుసుకోవడానికి ప్రతి రకంపై క్లిక్ చేయండి. వ్యక్తి మెడ వెనుక భాగంలో బట్టలను బిగుతుగా పట్టుకోండి. బట్టలను ఉపయోగించి వ్యక్తిని ముందుగా తల భాగం నుండి లాగి సురక్షితమైన ప్రదేశానికి తీసుకెళ్ళండి. ఈ పద్ధతిలో వ్యక్తి తల, బట్టలు మరియు రక్షకుడి చేతులలో కప్పబడి ఉంటుంది. ఇది అలసటనిచ్చే చర్య మరియు సరిగ్గా చేసినప్పటికీ రక్షకుడి వెన్నెముక భాగంలో ఒత్తిడిని కలిగిస్తుంది. వెనుక నుండి రోగి యొక్క చంకల కింద మీ చేతుల నుంచి రోగి యొక్క ముంజేతులను పట్టుకోండి. బరువుగా ఉన్న రోగిని తరలించడానికి ఉపయోగిస్తారు. తల మరియు మెడకు కొంత సంరక్షణ అందిస్తుంది. రోగి వెనుక వైపు దుప్పటిలో సగభాగాన్ని సేకరించండి. రోగిని మోకాల వైపుకు తిప్పండి. తద్వారా అతని కింద దుప్పటి ఉంచవచ్చు. రోగిని తిరిగి దుప్పటి వైపుకు మళ్లించండి. లాగేటప్పుడు రోగి తలని వీలైనంత తక్కువగా వంచండి. రోగిని నిలబడేందుకు సహాయం చేయండి. వారి చేతులను మీ భుజంపై ఉంచండి. తద్వారా అవి మీ ఛాతీని దాటుతాయి. వంగి రోగిని లేపండి. అతను లేదా ఆమె మిమ్మల్ని పట్టుకున్నప్పుడు కొంచెం వంగి వారి తొడలను పట్టుకోండి. అతను లేదా ఆమెను మీ భుజంపైకి ఎత్తి లేచి నడవండి. మీ ముంజేతులను వారి మోకాల కింద పోనిచ్చి మణికట్టును పట్టుకోండి. రోగి యొక్క వీపు గుండా అతని లేదా ఆమె చెయ్యి కింద మీ చేతిని ఉంచండి. రెండవ చేతిని అతను లేదా ఆమె మోకాల కింద ఉంచి లేపండి. రోగి స్పృహలో ఉంటే ఆయన లేదా ఆమె దగ్గర చేతిని మీ భుజంపై వేయమని చెప్పండి. రోగిని వీపు భాగం మీద పడుకోబెట్టి చేతులను టేప్ లేదా రోలర్ గాజుతో కట్టండి. రోగిపై నుండి ఇరువైపులా పక్కకు నేలపై మోకాల్చి వంగండి. మీ చేతులు మరియు మోకాలపై కదలండి. రోగి తలని సాధ్యమైనంత తక్కువ ఎత్తులో ఉంచండి. రోగి చేతిని మీ మెడ చుట్టూ వేసి అతను లేదా ఆమె చేతిని మీ చేతిలో పట్టుకోండి. మీ రెండవ చేతిని రోగి నడుము చుట్టూ ఉంచండి. అతను లేదా ఆమెకు నడవడంలో సహాయం చేయండి. ప్రమాద స్థాయి పెరిగితే పద్ధతిని మార్చడానికి సిద్ధంగా ఉండండి. రోగి రెండు చేతులు ఇద్దరు రక్షకులు భుజాల మీద వేయాలి. ప్రతి రక్షకుడు రోగి ఒక్క చేతిని పట్టుకొని రోగి నడిమి చుట్టూ మరో చేతిని వేసి సురక్షితమైన ప్రదేశానికి నడవడంలో సహాయం చేయాలి. తరువాత మనం అత్యవసరం కాని కదలికల గురించి నేర్చుకుందాం. అత్యవసరం కాని తరలింపులు ఇతర శిక్షణ పొందిన సిబ్బంది లేదా సమీప వ్యక్తుల సహాయంతో చేయాలి. రోగికి అదనపు గాయాలు కాకుండా చూసుకోవడంతో పాటు రోగికి అసౌకర్యం మరియు నొప్పి కలగకుండా చూసుకోవాలి. కుదిరినప్పుడల్లా కనీసం 3 రక్షకులను ఉపయోగించండి. వీలైతే మరియు సందేహం ఉన్నప్పుడు వెన్నుముక గాయాన్ని అనుమానించి తరలించే ముందు బ్యాక్ బోర్డుపై వెన్నుముకను పూర్తిగా స్థిరంగా ఉంచండి. ఉదాహరణకు, కారు ప్రమాదం నుండి బయటపడిన రోగి బాగానే కనిపించినప్పటికీ ఎప్పుడూ స్థిరీకరించాలి. ప్రాణాలకి ప్రమాదం లేని చోట రోగిని తరలింపుకు సిద్ధంగా ఉన్నప్పుడు అత్యవసరం కాని తరలింపు ఉపయోగించి తరలించాలి. కొన్ని అత్యవసరం కాని చర్యలు: నేరుగా నేలపై లేదా మంచం పైకి ఎత్తడం మరియు ఎక్స్ట్రిమిటీ లిఫ్ట్. మరింత తెలుసుకోవడానికి ప్రతి రకంపై క్లిక్ చేయండి. డైరెక్ట్ గ్రౌండ్ లిఫ్ట్ అనేది 3 రక్షకులతో చేసే ఒక అత్యవసరేతర పద్ధతి.
ఇది నేల లేదా భూమిపై నుండి బెడ్ లేదా స్ట్రెచ్చర్కు తరలించడానికి ఉపయోగిస్తారు. మెడ మరియు వెన్నెముకకు గాయాలున్న రోగులపై ఈ పద్ధతిని వర్తింపజేయకూడదు. ఇది ఇద్దరు వ్యక్తులతో కూడా చేయవచ్చు, కానీ ముగ్గురితో చేయడం శ్రేయస్కరం. డైరెక్ట్ గ్రౌండ్ లిఫ్ట్ చేయడానికి రోగిని వెల్లకిలా పడుకోబెట్టి చేతులను ఛాతీపై ఉంచాలి. మీరు మరియు మీ సహాయకులు రోగికి ఒకవైపున వరుసగా నిలబడాలి. ఒక రక్షకుడు రోగి తల వద్ద, మరొకరు మధ్య భాగంలో, మూడవ వ్యక్తి కాళ్ళ వద్ద ఉండాలి. ప్రతి రక్షకుడు రోగికి దగ్గరగా మోకాలు వరకు వంగి ఉండాలి. తల వద్ద ఉన్న రక్షకుడు తన చేతిని రోగి మెడ కింద ఉంచి తలను సమతుల్యం చేయడానికి దూరపు భుజాన్ని పట్టుకోవాలి. మరో చేతిని వెనుక భాగంలో, నడుము కంటే కొంచెం పై భాగంలో ఉంచాలి. మధ్య భాగంలో ఉన్న రక్షకుడు తన ఒక చేతిని పై భాగంలో మరియు మరొక చేతిని పిరుదుల కింద ఉంచాలి. రోగి దిగువ మోకాల వద్ద ఉన్న రక్షకుడు తన ఒక చేతిని మోకాల కింద మరియు మరొకటి చీలిమండల దగ్గర ఉంచాలి. మొదటి రక్షకుడి సంకేతం మీద అందరూ రోగిని వారి మోకాల స్థాయికి ఎత్తాలి. మరో సంకేతం మీద రక్షకులు రోగిని తమ ఛాతి వైపుకు తిప్పాలి. చివరగా సంకేతం వచ్చినప్పుడు అందరూ రోగిని పట్టుకొని నిలబడాలి. ఇప్పుడు మీరు అతన్ని కదిలించవచ్చు. రోగిని వెలకిలా పడుకోబెట్టి ప్రక్రియను రివర్స్ చేయవచ్చు. ఎక్స్ట్రిమిటీ లిఫ్ట్కు ఇద్దరు వ్యక్తులు అవసరం. ఇది ఒక రోగిని నేలపై నుండి కుర్చీ లేదా స్ట్రెచ్చర్కు తరలించడానికి అనువైనది. దీనిని రోగిని కుర్చీ నుండి స్ట్రెచ్చర్కు తరలించడానికి కూడా ఉపయోగించవచ్చు. అయితే తల, మెడ, వెన్నుముక, భుజాలు, తొడలు లేదా మోకాలు గాయపడి ఉండే అవకాశం ఉంటే లేదా ఆ అవయవాలలో ఎముకలు విరిగి ఉండే అనుమానం ఉంటే ఈ పద్ధతిని ఉపయోగించకూడదు. రోగిని మోకాలు మడిచి ముఖం పైకి ఉండేలా పడుకోబెట్టాలి. మీరు రోగి తలవైపు మోకాల్చి మీ చేతులను వారి భుజాల కింద ఉంచాలి. మీ సహాయకుడు రోగి పాదాల దగ్గర నిలబడి వారి నడుము దగ్గర పట్టుకోవాలి. మీ సహాయకుడిని రోగిని కూర్చునే స్థితిలో లాగమని చెప్పండి. అదే సమయంలో మీరు రోగిని భుజాల నుండి నెట్టండి. ఫ్రాక్చర్ అయినట్టు అనుమానిస్తే మీ సహాయకుడిని రెండు చేతులను లాగవద్దని చెప్పండి. మీ చేతులను రోగి చంకల కింద జారవిడిచి మణికట్లు పట్టుకోండి. రోగి పార్శ్వంగా కూర్చున్న స్థితిలో ఉన్నప్పుడు మీ సహాయకుడు వంగి రోగు కాళ్ళను మోకాలి వెనుక భాగం నుండి పట్టుకోవాలి. ఆ తర్వాత రోగిని సరైన స్థితిలో ఉంచడం గురించి నేర్చుకుందాం. ఒక రోగిని ఏ స్థితిలో ఉంచాలి అనేది ఆ రోగి యొక్క పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు, షాక్ లక్షణాలను చూపించే రోగిని షాక్ స్థితిలో ఉంచవచ్చు. అంటే ఒక పొడవైన స్పైన్ బోర్డ్ చివరిలో 20 నుండి 30 సెంటీమీటర్ల వరకు కాళ్ళు లేదా పాదాలను పైకి ఎత్తించడం. గాయాలు నిరోధిస్తే తప్ప శ్వాసకోశ సమస్యలు ఉన్న రోగిని సౌకర్యవంతమైన స్థితిలో ఉంచవచ్చు. ఈ రోగులు సాధారణంగా కూర్చోవాలని కోరుకుంటారు. కడుపు నొప్పి ఉన్న రోగి సాధారణంగా కాళ్ళు పైకి లాగి ఒకవైపు పడుకోవడానికి ఇష్టపడతారు. వికారం లేదా వాంతులు ఉన్న ఒక స్పందించే రోగిని గాయాలు నిరోధించకపోతే విశ్రాంతి స్థితిలో ఉండనివ్వాలి. రోగి శ్వాసమార్గం నిర్వహణకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండండి. గాయాలు ఉన్న రోగులు, ముఖ్యంగా వెన్నుముక గాయం అనుమానం ఉన్న రోగులను ఒక పొడవైన స్పైన్ బోర్డుపై సరిగ్గా స్థిరపరచాలి. రోగి స్పృహలో లేకుంటే మరియు ఎలాంటి ఇబ్బంది లేకపోతే రికవరీ స్థితిలో ఉంచండి. నిస్సందేహంగా ప్రతి పరిస్థితిని పరిష్కరించడం సాధ్యం కాదు. ఘటనా స్థలంలో పరిస్థితులు మరియు రోగి యొక్క స్థితి రోగిని ఉంచగల సరైన స్థితిని నిర్ణయిస్తాయి. ఈఎంటీ మరియు అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్ ఏఎల్ఎస్ సిబ్బంది తరచుగా ఎమర్జెన్సీ మెడికల్ రెస్పాండర్లను రోగిని రవాణా చేయడానికి సిద్ధం చేయడంలో మరియు రోగులను అంబులెన్స్లో ఎత్తి ఉంచడంలో సహాయం చేయమని అడుగుతారు. ఈ పనులలో సహాయపడడానికి మీరు ఉపయోగించే వివిధ రకాల తరలింపు మరియు ప్యాకేజింగ్ పరికరాల గురించి తెలిసి ఉండాలి. చాలా ఎమర్జెన్సీ మెడికల్ రెస్పాన్స్ కోర్సులు స్థిరీకరణ పరికరాలపై సమాచారం మరియు అభ్యాసాన్ని కలిగి ఉండవు. ఈ రకమైన పరికరాలు రోగులను వారి గమ్యస్థానాలకు సురక్షితంగా తరలించడానికి రూపొందించబడ్డాయి. మీరు ఈ రకమైన పరికరాల ఉపయోగం గురించి పూర్తిగా తెలుసుకోవాలి. ఆ పరికరాల పరిమితులను కూడా తెలుసుకోవాలి.
ఈ పరికరాలను క్రమం తప్పకుండా నిర్వహించడం మరియు తనిఖీ చేయడం చాలా ముఖ్యం. ఈ రకమైన కొన్ని పరికరాలను చూద్దాం. రోగిని తరలించడానికి ఉపయోగించే కొన్ని పరికరాలు: లైట్ వెయిట్ పోర్టబుల్ స్ట్రెచర్, వీల్ స్ట్రెచర్, స్కూప్ స్ట్రెచర్, వేస్ట్ టైప్ ఎక్స్ట్రికేషన్ పరికరాలు. ఒక రకమైన రక్షణ పరికరం. దీనిని ప్రమాద స్థలం నుండి ఒక వ్యక్తిని బయటకు తీయడానికి ఉపయోగిస్తారు. డ్రా షీట్, స్పైన్ బోర్డ్ లేదా బ్యాక్ బోర్డ్, ఇంప్రూవైజ్ స్ట్రెచర్. ప్రతి రకం గురించి మరింత తెలుసుకోవడానికి దానిపై క్లిక్ చేయండి. తేలికైన పోర్టబుల్ స్ట్రెచర్ను ఫోల్డింగ్ లేదా ఫ్లాట్ స్ట్రెచర్ అంటారు. ఇది ఒక ప్రామాణిక చక్రాల స్ట్రెచర్ కంటే తేలికగా ఉంటుంది మరియు రోగిని మెట్లదించడం లేదా ఇరుకైన ప్రదేశాల నుండి బయటకు తీసుకెళ్లే పనిని చాలా సులభంగా చేస్తుంది. పోర్టబుల్ స్ట్రెచర్లు కాన్వాస్, అల్యూమినియం లేదా గట్టి ప్లాస్టిక్తో తయారు చేయబడతాయి మరియు సులభంగా నిల్వ చేయడానికి ఇవి సాధారణంగా చుట్టడం లేదా దగ్గరికి కూర్చబడతాయి. అల్యూమినియం మరియు ప్లాస్టిక్ స్ట్రెచర్లు ఇప్పుడు సాధారణంగా ఉపయోగించబడుతున్నాయి ఎందుకంటే వాటిని క్రిమిసంహారకం చేయడం చాలా సులభం. వీల్ స్ట్రెచర్ను సాధారణంగా అంబులెన్స్లలో ఉపయోగిస్తారు. ఇది ఎత్తును సర్దుబాటు చేయగల చక్రాల అమరికపై అమర్చబడిన దగ్గరగా కూర్చబడే చక్రాల స్ట్రెచర్. సాధారణంగా రవాణా సమయంలో స్ట్రెచర్ కదలకుండా ఉండేందుకు స్ట్రెచర్లో ఒక భాగం అంబులెన్స్ లోపల ఉన్న ఒక హుక్కు బిగిస్తారు. రోగిని సురక్షితంగా ఉంచడానికి పట్టీలు ఉంటాయి. సంక్రమణ వ్యాప్తిని నిరోధించడానికి స్ట్రెచర్ను ఒకేసారి ఉపయోగించే షీట్తో కప్పి ప్రతి ఉపయోగం తర్వాత శుభ్రం చేస్తారు. దీని ప్రధాన ఉద్దేశం రోగులను ఆసుపత్రికి తరలించడం. స్కూప్ స్ట్రెచర్ లేదా క్లామ్ షెల్, రాబర్సన్ ఆర్థోపెడిక్ స్ట్రెచర్ లేదా స్కూప్ ప్రత్యేకంగా గాయపడిన వ్యక్తులను తరలించడానికి ఉపయోగించే ఒక పరికరం. దీనిని తరచుగా వెన్నుముక గాయమైన వ్యక్తులను నేల నుండి పైకి ఎత్తడానికి ఉపయోగిస్తారు. వారిని స్పృహ కోల్పోవడం లేదా తీవ్రమైన గాయంలో స్థిరీకరించి ఎత్తడం కోసం వాడతారు. వేస్ట్ రకం ఎక్స్ట్రికేషన్ పరికరాలు రోగి మెడ, తల మరియు వెన్నుముకను స్థిరంగా ఉంచడంతో పాటు కూర్చున్న రోగిని బయటకు తీయడానికి ఉపయోగపడుతుంది. ఇది సాధారణంగా వాహనం నుండి బయట తీయడానికి ఉపయోగిస్తారు. వివిధ రకాల వేస్ట్ రకం ఎక్స్ట్రికేషన్ పరికరాలు: మెట్ల కుర్చీ, బాస్కెట్ స్ట్రెచర్ మరియు ఫ్లెక్సిబుల్ స్ట్రెచర్. మెట్ల కుర్చీలు అనేవి అత్యవసర సేవల సిబ్బందికి కూర్చున్న రోగులను మెట్ల ద్వారా తీసుకెళ్లడం మరియు ముఖ్యంగా సాధారణ స్ట్రెచర్లు పట్టని ప్రదేశాల గుండా తరలించడం కోసం ఉపయోగపడతాయి. కొత్త కాన్వాస్ లేదా దృఢ ప్లాస్టిక్ సీట్లతో దృఢమైన మడత ఫ్రేమ్లు తయారు చేయబడ్డాయి. వీటిని నిల్వ చేయడం సులభం. రక్షకులు వీటిని చదునైన ఉపరితలంపై తీసుకెళ్లడానికి వీలుగా చక్రాలుంటాయి. కొన్ని రకాలు ట్రాక్టర్ ట్రేడ్ మెకానిజంను కలిగి ఉంటాయి. బాస్కెట్ స్ట్రెచర్ అనేది లోహం కంటే బలమైన సింథటిక్ మెటీరియల్తో తయారు చేయబడింది. దీనిలో రోగిని ఉంచడం ద్వారా ప్రమాదం లేదా చేరుకోని ప్రదేశాల నుండి అత్యవసర వైద్య సేవల ద్వారా అతను లేదా ఆమెను సురక్షితంగా బయటకి తీయవచ్చు. స్ట్రెచర్ను తోడ ద్వారా ఎత్తవచ్చు. బాస్కెట్ స్ట్రెచర్ను స్ట్రోక్ స్ట్రెచర్ అని కూడా అంటారు. అనువైన ఫ్లెక్సిబుల్ స్ట్రెచర్ను రబ్బరు కలిపిన కాన్వాస్ లేదా దృఢ ప్లాస్టిక్ వంటి ఇతర మృదువైన పదార్థాలతో తయారు చేస్తారు. ఇందులో చెక్క పలకలను ప్యాకెట్స్ కుట్టి ఉంచుతారు. ఫ్లెక్సిబుల్ స్ట్రెచర్లో సాధారణంగా ప్రతి వైపు 3 పట్టుకునే హ్యాండిళ్లు ఉంటాయి. దీని వశ్యత కారణంగా ఇది పరిమిత స్థలం లేదా ఇరుకైన హాలులో ఉపయోగపడుతుంది. డ్రా షీట్ అనేది వ్యక్తి యొక్క పై వీపు మరియు తొడల మధ్య ప్రాంతాన్ని కవర్ చేయడానికి పరుపు దిగువ షీట్ మధ్యలో అడ్డంగా ఉంచబడిన బెడ్షీట్. దీనిని తరచుగా వైద్య నిపుణులు రోగులను తరలించడానికి ఉపయోగిస్తారు. ఇది ప్లాస్టిక్, రబ్బరు లేదా పత్తితో తయారు చేయబడుతుంది మరియు సాధారణ షీట్లో సగం పరిమాణంలో ఉంటుంది. రబ్బరు పరుపు ఉపయోగించినట్లయితే పరుపు ప్యాడ్కు బదులుగా దీనిని ఉపయోగించవచ్చు. బ్యాక్ బోర్డ్ అనేది ఒక గట్టి బోర్డు. దీనిపై గాయపడిన వ్యక్తిని, ప్రత్యేకించి మెడ లేదా వెన్నెముకకు గాయాలైన వ్యక్తిని ఉంచి రవాణా సమయంలో మరింత గాయం కాకుండా స్థిరంగా ఉంచుతారు. ఈ పరికరాలు సాధారణంగా స్ప్లింటర్ రెసిస్టర్ చెక్క లేదా సింథటిక్ పదార్థంతో తయారు చేస్తారు. ఇవి రక్తాన్ని శోషించుకోవు. వీటికి సాధారణంగా హ్యాండిల్ హోల్డర్స్ లేదా మోసే పట్టీలు ఉంటాయి. ఇవి 2 రకాలు: పొడవాటి బ్యాక్ బోర్డ్ 6 నుంచి 7 అడుగుల పొడవు
పడుకున్న స్థితిలో మరియు స్థిరీకరణ అవసరమైన రోగుల కోసం ఉపయోగిస్తారు. చిన్న బ్యాక్బోర్డు 3 నుంచి 4 అడుగులు పొడవు. మెడ లేదా వెన్నెముకకు గాయమైనట్టు అనుమానించే రోగులను వాహనాల నుండి బయటకు తీయడానికి ప్రాథమికంగా ఉపయోగిస్తారు. బ్యాక్బోర్డు రోగి వెనుక మరియు సీటు మధ్యలో జార్చుతారు. చిన్న బ్యాక్బోర్డును సురక్షితంగా ఉంచి మరియు దృఢమైన సర్వైకల్ కాలర్ వేసిన తర్వాత రోగి వాహనంలో కూర్చునే స్థితి నుండి పొడవైన బోర్డుపై వెల్లకిలా స్థితిలో తీసుకురావచ్చు. వెస్ట్ రకం పరికరాలను తరచుగా చిన్న బ్యాక్బోర్డులుగా ఉపయోగిస్తారు. చిత్రంలో చూపించినట్లు 2 చెక్క లేదా వెదురు కడ్డీలు మరియు ఒక టీ-షర్టుతో ఒక మెరుగైన స్ట్రెచర్ను తయారు చేయవచ్చు. టీ-షర్టు యొక్క 2 చేతుల గుండా కడ్డీలను చొప్పించడం ద్వారా ఇది చేయవచ్చు. మెరుగైన స్ట్రెచర్ యొక్క బరువు మోసే సామర్థ్యాన్ని మరింత పెంచడానికి 2 టీ-షర్ట్లను ఉపయోగించవచ్చు. తరువాత రోగిని ఎత్తి తరలించడంలో వాలంటీర్ల పాత్ర గురించి తెలుసుకుందాం. వాలంటీర్లు అనేక విధాలుగా సహాయం చేయగలరు. వాలంటీర్లు సంఘటన స్థలంలో ఉన్న ప్రమాదాలను తొలగించడం ద్వారా బాధితుల భద్రతను నిర్ధారించడంలో రక్షణ సిబ్బందికి సహాయం చేయగలరు. వాలంటీర్లు గాయపడిన బాధితులను చేతిపై లేదా స్ట్రెచ్చర్పై తీసుకెళ్లడంలో సహాయం చేయగలరు. వారు గాయపడిన బాధితులకు డ్రెస్సింగ్ మరియు స్థిరీకరణలో కూడా ఎంఎఫ్ఆర్కు సహాయం చేయగలరు. వాలంటీర్లకు రోగి యొక్క కొన్ని ప్రత్యేక పరిస్థితులలో గాయాలు తీవ్రతరం కాకుండా ఉండటానికి ప్రత్యేకమైన నైపుణ్యాలు అవసరమని తప్పక తెలుసుకోవాలి. అటువంటి పరిస్థితులలో డాక్టర్ లేదా వైద్యుడి కోసం వేచి ఉండండి. వాలంటీర్లు ప్రాథమిక జీవన సహాయ వ్యవస్థ నిర్వహణలో వైద్య సిబ్బందికి సహాయం చేయగలరు. ఈ మాడ్యూల్లో చర్చించిన ప్రధానాంశాలు: బాడీ మెకానిక్స్ అంటే రోగులను ఎత్తి మరొక చోటికి తరలించేటప్పుడు మన శరీరాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవడం ద్వారా గాయాలను తగ్గించడం. ఇది రోగిని లేదా బాధితుడిని సంఘటనా స్థలం నుండి లేదా ఆపరేషన్ ప్రాంతం నుండి ఎత్తి తరలించే ప్రక్రియలో రక్షకుడు బాడీ మెకానిక్స్ని సరిగ్గా మరియు కుశలంగా ఉపయోగించడం చాలా ముఖ్యం. రోగిని తరలించే పద్ధతులను అత్యవసర మరియు అత్యవసరేతర చర్యలుగా వర్గీకరించవచ్చు. అత్యవసర చర్యలు తీసుకునేటప్పుడు అతిపెద్ద ముప్పు ఏమిటంటే వెన్నుపూస గాయాలు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంటుంది. అత్యవసరేతర చర్యలు ఇతర శిక్షణ పొందిన సిబ్బంది లేదా సమీప వారి సహాయంతో చేయాలి. ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ లేదా ఈఎంటీ మరియు అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్ ఏఎల్ఎస్ సిబ్బంది తరచుగా ఎమర్జెన్సీ మెడికల్ రెస్పాండర్లను రోగిని రవాణా చేయడానికి సిద్ధం చేయడంలో మరియు రోగులను అంబులెన్స్లోకి ఎత్తి ఉంచడంలో సహాయం చేయమని అడుగుతారు. కాబట్టి రోగులను ఎత్తడం మరియు తరలించే వివిధ రకాల పరికరాలు మరియు పద్ధతుల గురించి రెస్క్యూవర్స్ తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇప్పుడు ఈ టాపిక్పై మీ అవగాహనను పరీక్షించే సమయం వచ్చింది. ఇది ఒక మూల్యాంకన అభ్యాసం మాత్రమే. అన్ని ప్రశ్నలకు సమానమైన మార్కులు నిర్ణయించబడ్డాయి. ఉత్తీర్ణతకై కనీసం 60% మార్కులు సాధించాలి. ఇచ్చిన ప్రశ్నలను జాగ్రత్తగా చదివి సరైన ఎంపికలను ఎంచుకోండి. ధన్యవాదాలు.